ఈ వీడియోలో అయితే ఇమాన్యుయల్ కన్నింగ్ నేచర్ ని ఎక్స్పోజ్ చేయబోతున్నా. టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇమాన్యుయల్ లో చాలా చేంజెస్. ఎంత సేఫ్ ప్లే అంటే అంత సేఫ్ ప్లే. మనోడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది చెప్పాక కూడా ఇంకా ఎందుకు వాటి గివప్ ఇవ్వమని కాదు, మరి ఎందుకు అంత పోరాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకా అసలు ఆ ట్రయాంగిల్ గోల ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అనమాట. ఇంతకీ అది ట్రయాంగిలా కాదా మీకు ఎవరికన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అట్లీస్ట్ ఒక 50 లైక్లన్నా కొట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి సార్. సో ఇంకా అసలు సంజన గారు సంచాలక్గా ఫెయిల్ అయ్యారా లేదా, అసలు ఏం జరిగింది? ఇంకా మన కళ్యాణ్ ఇమాన్యుయల్ బాటలో నడుస్తూ కళ్యాణ్ గేమ్ ఏమన్నా డైవర్ట్ అవుతుందా? తనూజ చేసిన రచ్చ ఏంటి? సంజన గారు సంచాలక్గా ఫెయిల్ అయ్యారా లేదా? రీతు ఎలా ప్రభంజనం సృష్టించింది? సుమనన్న ఇచ్చిన గట్టి ఫైట్ గురించి మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఏది మిస్ చేయొద్దు. సో వీళ్ళు ఫస్ట్ నుంచి టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి టీమ్ గా ఆడాలి. అసలు ఇమాన్యుయల్ అయితే ఎక్కడ కళ్యాణ్ పక్కకు పోనీయట్లే. మనం ఉండాలరా అనే చెప్తున్నాడు. బానే ఉంది. మళ్ళీ లాస్ట్ కి వచ్చాక ఎలాగైనా 1-on-1 ఆడాలి కదా, అప్పుడైనా మీరు ఫైట్ చేసుకోవాల్సిందే కదా. అండ్ ఎస్పెషల్లీ బర్నీ గారి మీద బాగా కన్నేశారనమాట వీళ్ళు. ఎట్లయినా ఆయన్ని తోసేయాలి ఫస్ట్. నాకైతే అలాగే అనిపించింది. అంటే బర్నీ గారిని టార్గెట్ చేశారు. గేమ్ స్ట్రాటజీ వేసుకోవడంలో తప్పు లేదు, కాకపోతే మరీ ఇంత స్ట్రాటజీనా? మళ్ళీ ఆయన ముందరేమో ఇంకోలా మాట్లాడదాం ఎందుకు ఇవంతా? ఓకే, ఫస్ట్ ఇంకా డెమోన్ కూడా అదే అంటున్నాడు, మీరు ముగ్గురులో ఎవరో ఒకరు ఉండాలిరా అంటే, పాపం సంజన గారు ఆల్రెడీ నన్ను దోసేశారుగా అంటే, అయ్యో మిమ్మల్ని కాదండి అనేసి ఏదో డిస్కషన్ చేస్తారు. సంజన గారు కూడా ఇంక వెళ్ళి బర్నీ గారితో చెప్తారనమాట, ఇట్లా అనుకుంటున్నారు, సో కాబట్టి మిమ్మల్నే టార్గెట్ చేస్తారు, వాళ్ళు యూత్ ఉండాలనుకుంటున్నారు మన పెద్దోళ్ళని తీసేసి, సో జాగ్రత్తగా ఉండండి, గట్టి ఫైట్ ఇయ్యండి అనేసి వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు అనమాట. తనూజ కరెక్ట్ గా చెప్పింది డెమోన్ కి, ఏంటంటే ఎందుకురా అంత పోజులు ఇచ్చావు, టికెట్ టు ఫినాలే కొడతాను అవన్నీ ఎందుకు అసలు అనేసి అంటే, డెమోన్ అవును నిజంగా కొట్టాలనే అనుకున్నాను రా, నిజంగా ఆ పోజులు ఇవ్వకపోయింటే కొంచెం బాగుండేది. ఇంకా ఇమాన్యుయల్ సంజన గారు నిజంగా ఎంత అండర్స్టాండింగ్ బాండ్ అంటే ఆవిడది సూపర్ అసలు. మొన్న టాస్క్ జరిగింది, ఓడిపోయాను, అక్కడతో వదిలేసింది ఆవిడ, మళ్ళీ నార్మల్ గానే ఉంది. ఇమాన్యుయల్ టికెట్ ఫినాలే కొడతానా మమ్మీ నేను అంటే, నువ్వు ఏనుగురా, నువ్వు కొడతావు ఖచ్చితంగా అని పాపం ఆవిడ మోటివేటే చేస్తున్నారు కానీ ఎక్కడ ఇది చేయట్లేదు అనమాట. సో ఇంకా నెక్స్ట్ 3 మెంబర్స్ ఎవరు వెళ్ళాలి, టాస్క్ ఏంటి అనే డిస్కషన్ లో వీళ్ళు ఎవరు వెళ్ళాలి అనేసి అనుకుంటుంటే, బర్నీ గారిని ఇప్పటికి కూడా ఇమాన్యుయల్ ఏంటి అంటే గేమ్ లేక దిగట్లా, ఆ మ్యాథమెటిక్స్ దాంట్లో దిగాడు అంతే, విన్ అయ్యాడు, ఇంకా పక్కెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళు గేమ్ గురించి అడుగుతుంటే కూడా ఆడాలనే ఉంది, కాకపోతే నాకు ఇంకా చెయ్యి పెయిన్ ఉంది, సో ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆడలేను కదా, సో అందుకే ఆలోచిస్తున్నా అన్నట్లు. కానీ అది రీజన్ అది కాదు, చెయ్యి పెయిన్ ఉండడానికి ఆ టాస్క్ ఆడింది చూసాము. తర్వాత సంజన గారితో 1-on-1 ఆడారు, బట్ తర్వాత చాలా మంది టాస్క్లు ఆడారు కదా. ఇప్పుడు అలా అనుకుంటే సుమనన్న వర్సెస్ తనూజ ఆడారు, వెంటనే మళ్ళీ సుమనన్న ఇంకో టాస్క్ వెళ్ళారు కదా. అండ్ ఇమాన్యుయల్ అంత ఈజీగా డల్ అయిపోయే క్యాండిడేట్ కాదు, బికాస్ టాస్కుల్లో గట్టిగా ఇచ్చి పడేస్తాడు. ఓకే, అయినా కూడా ఓకే. ఇంకా వీళ్ళు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ డైరెక్ట్ అంటే బర్నీ గారి గురించి డిస్కషన్ అనమాట. ఆయన వస్తే ఎట్లా టార్గెట్ చేయాలి, ఏం చేయాలి, ఒకవేళ రీతు వచ్చిందంటే రీతు మైండ్ లో ఏముంటదో తెలీదు, ఎట్లరా బాబు అనేసి అడుగుతుంటే, ఇంకా తనూజ పాపం రీతుకి అయితే మంచి సజెషన్ ఇస్తుంది, ఎలాంటి గేమ్ ఉంటుందో ఏముంటుందో తెలియదు కానీ గట్టిగా ఆడు అది ఇది అని చెప్తుంది. ఇంకా బర్నీ గారు ఏంటంటే పాపం నేను ఆడతానని అంటున్నారు, వీళ్ళ ప్లాన్ అంతా అర్థమైందిలే కానీ, బట్ ఇంకా అక్కడ ఏం చేయలేరు కదా. ఓకే, వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, మన ఇద్దరం ఎట్లయినా సేఫ్ అయిపోవాలి, మన ఇద్దరం ఎండు దాకా లాక్కొని వెళ్ళాలి, స్ట్రాటజీ వరకు బానే ఉంది, కానీ మరీ ఇంత బ్యాక్ బిచ్చింగ్ ఆయన గురించి మాట్లాడి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసి, అబ్బో మామూలు యాక్టింగ్ కాదు ఈరోజు ఇమాన్యుయల్ది మాత్రం. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా అయితే రీతు, బర్నీ గారు అండ్ కళ్యాణ్ 3 మెంబర్స్ టాస్క్ కి. ఇక్కడ ఏంటంటే కలర్ఫుల్ టు పవర్ఫుల్, తనుజ సంచాలక్ అనమాట. నిన్న నేను చెప్పినట్లే క్యాన్వాస్ మీద ఎవరి కలర్ ఎండ్ వరకు ఎక్కువ ఎవరిది ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు.
సో సరే ఫస్ట్ అందరూ కలర్ రాయడం స్టార్ట్ చేశారు, బానే ఉంది. నిన్న మనం ప్రోమోలో చూసిన ప్రకారం రీతు అండ్ బర్నీ గారు స్టాప్ చేసుకోవడం వల్ల కళ్యాణ్కి కొంచెం ఇదైంది. ప్లస్ ఏంటి అంటే ఇక్కడ సేమ్ ఇద్దరు కలిసి బర్నీ గారినే అటాక్ చేసినట్లు అనిపించింది. ఫైనల్ గా ఇంకంతా కలిసి రుద్దేసుకున్నారు, అది వేరే విషయం. పక్క నుంచి ఎంకరేజ్మెంట్లు అది ఇది, ఫైనల్ గా కళ్యాణే విన్ అయ్యాడు అనమాట టాస్క్. నిజంగా ఈ టాస్క్ బర్నీ గారు విన్ అయింటే, ఆయన ఛాలెంజ్ చేసిరంటే బాగుండేది. బికాజ్ నిన్న టాస్క్ డెమాన్ పైన ఆడి గెలిచాడు, డెమాన్ వేసిన ఛాలెంజ్ కి. సో ఈసారి కొంచెం ఈ 3 మెంబర్స్ టాస్క్ లో ఆల్రెడీ ఫ్లవర్ దాంట్లో ఓడిపోయారు కాబట్టి ఇది గెలిచి ఉంటే ఆయన కొంచెం ప్లస్ అయిండేది. బట్ స్టిల్ కళ్యాణ్ విన్ అయ్యాడు అనమాట. సో విన్ అయ్యాక ఇంకా తెలిసిన విషయమే కదా కళ్యాణ్ ఎవరికి ఛాలెంజ్ ఇస్తాడు అనేసి. బర్నీ గారు ఇంకా సంజన సుమన్ అన్న వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. అంటే నెక్స్ట్ ఇంకా సుమన్ అన్నే ఇది చేస్తారేమో, మా ఇద్దర్లో ఎవరో ఒకరిని తీసేయాలని ఫిక్స్ అయ్యారు అనేసి వీళ్ళు అనుకుంటున్నారు. బికాస్ అక్కడ జరిగేది అలాగే ఉంది కాబట్టి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇమాన్యువల్ అయితే అసలు బర్నీ అన్న ఏంటి సుమన్ అన్న జోలికి వెళ్ళొద్దంటాడు, నాతో ఆడండి అంటాడు ఏంటి అంటే, అవును ఆయన నాకు ఛాన్స్ ఇవ్వండి. కళ్యాణ్ కూడా అడిగాడు, నాకు ఛాలెంజ్ ఇస్తారు, నేను ఆడతాను, నీకు వస్తే ఆడతాను అనేసి అంటే కూడా ఆయన గడి మార్చేటప్పుడు కూడా ఏం కళ్యాణ్ నేను అడిగాను కదా అనేసి అన్నాడు. మీలాగా వెనక స్ట్రాటజీ కాకుండా అట్లీస్ట్ నాకు ఛాలెంజ్ అయ్యండి అయ్యా, నేను ఆడతానయ్యా అనే కదా అడుగుతున్నాడు ఆయన. ఓకే, తనుజ కూడా బాగా ఆడారు, ఫీల్ అవ్వకండి అనేసి చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే బర్నీ గారు మామూలుగా అంటారనమాట, అసలు ఇమాన్యువల్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు టికెట్ ఫినాలే కోసం అది ఇది అనేసి అంటే సంజన గారు అవును 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 నాకు తెలిసి ఫస్ట్ టైం గట్టిగా ఆడతాడు. ఇక్కడ కూడా నెగిటివ్ గా ఏం అనలేదు, ఇట్లా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, గట్టిగా ఆడుతున్నాడు, వదలడు, ఖచ్చితంగా వదలడు అనేసి అంటే పాపం సంజన గారు నాకు మీరు ఇమాన్యువల్ ఉండాలని ఉంది ఫైనల్ వరకు, తర్వాత మీ ఇద్దరులో ఎవరు గెలిచినా ప్రాబ్లం లేదు అనేసి పాపం ఆవిడ పాయింట్ అన్నారనమాట. ఇంక బర్నీ గారు కూడా అన్నారు, అన్నా వీళ్ళు మనల్ని తీసేయాలనే ఆడుతున్నారు, సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటే ఫైనల్ గా కళ్యాణ్ ఇంకా సుమన్ అన్నగా టాస్క్ విసిరాడు. నాకు నిజంగా ఇక్కడ అనిపించింది కళ్యాణ్ విషయంలో, అంటే స్ట్రాంగ్ ప్లేయర్ తో ఆడుంటే, ఇప్పుడు బర్నీ గారితో ఛాలెంజ్ విసిరుంటే బాగుండేది. ఫైర్ స్టామ్స్ ఎప్పుడైతే వచ్చారు నిఖిల్ అండ్ గౌరవ్, మనం అబ్జర్వ్ చేస్తే నిఖిల్ ఆ రోజు సుమనన్నతో ఇది చేసి గెలిచిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఆయన గౌరవం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, స్ట్రాంగ్ ప్లేయర్ తో గెలిచి ఆడితేనే కదా మజా వస్తుంది అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఈ రోజు కళ్యాణ్ అన్న అంటే సుమనన్న వీక్ అని కాదు, వీక్ అయితే మొన్న తనుజాతో అట్లా ఆ టాస్క్ ఎలా విన్ అవుతాడు అండ్ నేను వీళ్ళిద్దరితో కూడా గట్టి ఫైట్ ఇచ్చాడు, ఎక్కడా గివప్ ఇవ్వలేదు. సో ఈ రోజు ఇంకా కళ్యాణ్ వర్సెస్ సుమనన్న టాస్క్ ఏంటంటే రేజ్ ర్యాంపేజ్. మామూలుగా ఒక రూమ్ లాగా బిల్డ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నవన్నీ హ్యామర్ తో బ్రేక్ చేసేసి ఆ హోల్ అయితే ఉందో దాంట్లోంచి ఆ వస్తువులన్నీ అక్కడ పెట్టేసి ఒక ఇది బ్యాలెన్సింగ్ దానిపైన పెట్టాలన్నమాట. ఎవరిది ఎక్కువ బ్యాలెన్స్ సైడ్ ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు. ఇద్దరు బగలు కొట్టారు. కళ్యాణ్ ఇంకా ఆర్మీ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా కుర్రోడు యాక్టివ్ ఉంటాడు, అలా అని సుమనన్న కూడా ఎక్కడా తగ్గలేదు, గట్టి ఫైటే ఇచ్చాడు, అన్ని పగలు కొట్టాడు. ఎక్కడ వీళ్ళు అటాకింగ్కి వెళ్తారో లాగేసుకుంటారో అనేసి అనుకుంటే కూడా అలా ఏం లేకుండా ఆల్మోస్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ కొంచెం ఇటు అటు ఉంది, ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. ఫస్ట్ చూస్తే కళ్యాణ్ది కిందకు వచ్చేసింది అంటే అన్నది ఇంకా కొంచెం బ్యాలెన్సింగ్ కూడా రాలేదన్నమాట సుమన్ అన్నది. కానీ ఫైనల్ గా అయితే ఆల్మోస్ట్ అటు ఇటు ఉంది. ఇంకేం చేస్తాడు కళ్యాణ్ గెలవాలంటే సుమన్ అన్నని ఫిజికల్ గా అటాక్ చెయ్యాలి. సో ఇంకా సుమన్ అన్న గట్టిగా పట్టేసుకున్నాడు అనమాట. సుమన్ అన్న వదులు అంటే పట్టుకున్నా కూడా ఎక్కడా ఆగలేదు సుమన్ అన్న, గట్టి ఫైటే విడిపించడానికి ట్రై చేశాడు అంత. బట్ ఫైనల్ గా ఇంకా కళ్యాణ్ విన్ అయ్యాడు అనమాట. సో విన్ అయ్యాడు, ఇక్కడ వరకు బానే ఉంది. నెక్స్ట్ విన్ అయిన తర్వాత ఇంకెవరికి అటాక్ ఇస్తాడు ఏదైనా. ఇమాన్యువలే టికెట్ ఫినాలి రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కళ్యాణ్ తో మంత్రాలు నడపడం గానీ డెమాన్ తో ఇదే జరుగుతా ఉంది. గేమ్ లేకి దూకుదాము ఏమవుతుంది, మనోడు విన్నర్ రేస్ గురించి ఆలోచించట్లేదు కానీ టికెట్ ఫినాలే దేవుడా నేను బయటపడిపోవాలి, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉండకూడదు, టాప్ 5 లో వెళ్ళిపోయి కూర్చునేసేయాలి చాలు, ఫస్ట్ ఈ టెన్షన్ మనం పడలేం అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఏంటంటే మన ముగ్గురులో ఎవరు విన్ అయినా కూడా బర్నీ అన్నని అటాక్ చేయాలి. ఇదే కదా వీళ్ళ గేమ్ ప్లాన్.
అంటే ఇప్పుడు 3 మెంబర్స్ టాస్క్ కానీ ఏదైనా కూడా, ఎందుకంటే రీతు మళ్ళీ ఎట్లా మారుతుందో తెలియదు, ఆవిడ బ్రెయిన్ లో ఏముందో తెలియదు. ఎట్లా బర్నీ అన్నతో ఆడదామా, మనం ముగ్గురం ఆడదామా, మనం ఇక్కడున్నాం అని లెక్కలేసుకుంటున్నారు. అంటే ఎవరికి ఎన్ని గళ్ళు ఉన్నాయి, ఎక్కడుంది ఏంటి అనేసి. బర్నీ అన్న వెళ్ళి అడిగాడు, అన్న ఆడతావన్నా అనేసి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా ఇమాన్యువల్, నాకు చేయి నొప్పి అనేసి, సేమ్ బర్నీ గారు కూడా అదే చెప్పారనమాట. కొంచెం నాకు నైట్ క్రామ్స్ ఎక్కువనే, మేబీ ఆయనకు నిజంగా కూడా పెయిన్ ఉండొచ్చు, ఆల్రెడీ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి. సో పెయిన్ ఉంది, ఇప్పుడు ఆడితే మళ్ళీ ఛాలెంజ్ చేసినప్పుడు నాకు కొంచెం కష్టం అవుతుంది, సో నేను డ్రాప్ అవుతా అని ఆయన చెప్పాడు. ఇక్కడ బానే ఉంది. ఆ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆయన ఆడనన్నాడు, వీళ్ళ ముగ్గురు ఆడాలి, ఇంకా నెక్స్ట్ ఉన్నది వీళ్ళు ముగ్గురే కాబట్టి. బట్ ఇక్కడ ఇమాన్యువల్ చూడండి, ఏంటంటే మనం ఆడదాము ముగ్గురము, కాకపోతే రీతుని గెలిపించడం కోసం ఆడదాం, బికాస్ మన ఇద్దరం రేస్ లో ఉంటాం. రీతు అప్పుడు బర్నీ గారిని ఇది చేస్తుంది, ఒకవేళ మనల్ని చేసినా రీతు పైన గెలవచ్చులే అన్న వీళ్ళ కన్నింగ్ స్ట్రాటజీ. కాకపోతే దీన్ని ఏమనాలి అంటే గేమ్ స్ట్రాటజీనా కన్నింగ్ స్ట్రాటజీ? నాకైతే కన్నింగ్ స్ట్రాటజీ అన్నట్లే అనిపించింది. మీకు కూడా నిజంగా నాలాగే కన్నింగ్ స్ట్రాటజీ అనిపించుంటే కమెంట్ చేయండి. సో అయితే రీతుని గెలిపిద్దాం, కాకపోతే గట్టి కొట్టేసుకుందాం. ఫిజికల్ టాస్క్లు అయితే తెలియకూడదు, ఎందుకంటే రీతుకు తెలిసిందంటే మళ్ళీ బాగోదు. గట్టి ఫైట్ ఇస్తున్నట్టే మనం రీతుని గెలిపించాలి, మనం ఓడిపోవాలి. పక్కా ప్లాన్ తోనే రీతుని గెలిపించినట్టుంది. కానీ రీతు అంటే వీళ్ళు వేసిన స్ట్రాటజీ వల్ల, ఒకవేళ నిజంగా అక్కడ రీతు టాస్క్ బాగా ఆడి గెలిచినా కూడా వీళ్ళిద్దరు స్ట్రాటజీ వల్ల రీతు గెలిచింది అని ఒకనొక పాయింట్ వెళ్ళిద్ది అనమాట. గెలిచినా రీతుకు ఆనందం ఉండదు, బికాజ్ ఈ పాయింట్ ఒకటి రైజ్ చేస్తే అంటే గెలిస్తే వీళ్ళకి బెనిఫిట్, ఒకవేళ వీళ్ళల్లో గెలిస్తే ఎవరికి విసరాలి అంటే ఛాలెంజ్ విసిరే దమ్ము లేదా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్ చెయ్యరా డింబక. రీతు, ఇమాన్యువల్, కళ్యాణ్ అనమాట. స్టిక్ పైన కొన్ని కాయిన్స్ పెట్టాలి, అవి బ్యాలెన్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉండాలి. అంటే బజర్ మోగినప్పుడల్లా సంచాలక్ ఎవరు రావాలో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి కాయిన్స్ పెడతారు. తనుజ సంచాలక్. ఫస్ట్ ఇంకా సుమనన్నను పిలుస్తుంది. సుమనన్న రీతుకే కాయిన్స్ పెడతాడు, బ్యాలెన్స్ చేస్తా ఉంటుంది. అలా ఒక్కొక్కరు ఒకరు, సంజన గారు కళ్యాణ్ కి కాయిన్స్ పెట్టాడు, బర్నీ గారు వచ్చేసి 6 కాయిన్స్ ఇమాన్యువల్ కి పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ డెమాన్ 1 కాయినే ఇమాన్యువల్ కి. ఇట్లా కాయిన్స్ పెట్టుకుంటూ టోకెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా వాళ్ళు పెడతా వచ్చారు, బానే ఉంది. సో డెమాన్ 7 కాయిన్స్ మళ్ళీ ఇమాన్యువల్ కి పెట్టేటప్పుడు, ఎప్పుడు ఒక 3rd టైం అనుకుంటా, ఇమాన్యువల్ పడిపోతుంది. పడిపోయినందుకు కాదు కానీ అక్కడ ఇమాన్యువల్ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి అబ్బా పోయిందే అన్నట్లు పెట్టాడు, వెళ్ళి కూర్చున్నాడు. చూడండి, వామ్మో ఇన్ని రోజులు కామెడీ యాక్టింగే అనుకున్నా, ఈ యాక్టింగ్ ఈ యాంగిల్ కూడా ఉందని ఈ రోజే చూపించాడు మనోడు. అంటే ఎలాగూ ఓడిపోవడానికే కదా ఆడారు, మళ్ళీ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు? సరే ఇంక ఇమాన్యువల్ ఓడిపోయాడు, నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం అనేసి అనుకుంటుంటే బీబీ ఏమనౌన్స్ చేశాడు అంటే ఇమాన్యువల్ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. తనూజ సంచాలక్ ఇద్దరికి ఈక్వల్ గా పెడతా ఉంటుంది. బట్ కళ్యాణ్ కి పెట్టేటప్పుడు ఏంటంటే పడిపోతుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా గట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. మరి ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. ఫైనల్ గా రీతు విన్ అయింది టాస్క్. ఇక్కడ రీతు ఆనందపడాలో మరి బాధపడాలో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు ఏదైతే వెనక స్ట్రాటజీ అనుకొని వచ్చారో దాన్ని సక్సెస్ఫుల్ చేసుకున్నారు. బట్ కానీ ఇంక అక్కడ సక్సెస్ఫుల్నెస్ ని చూపించకూడదు కదా. మనోడు కళ్యాణ్ దానికోసం ఆరాటపడ్డ టికెట్ టు ఫినాలే కోసం. ఓకే, ఏదో టాప్ 5 లో పెట్టారు, అదంతా బానే ఉంది. బట్ స్టిల్ కామనర్ గా వచ్చాం మనము, ఏదైనా జరగచ్చు, బయట ఎలా వెళ్తుందో ఏమో అనేసి కొంచెం దానికోసం పోరాడినా ఓకే. ఈయన ఇమాన్యువల్ ఆల్రెడీ ఇంతమంది చెప్పారు, బయట ఆడియన్స్ నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్, స్టార్లు వచ్చినాయి, కింగ్ అన్నారు, అవినాష్ గారు వచ్చి అంత చెప్పారు, ఆది గారు వచ్చినప్పుడు చెప్పారు. ఇంత చెప్పాక కూడా ఈయనకి ఇంకా అర్థం కాకుండా ఇమ్యూనిటీ కోసం, టికెట్ టు ఫినాలే కోసం పోరాటంలోనే ఉన్నాడు తప్పితే గేమ్ ముందుకు వెళ్దాము అంటే మనం విన్నర్ రేస్ లేకి వెళ్దాము, నామినేషన్స్ లో ఉండి ఓట్ బ్యాంక్ పెంచుకుందామని ఫస్ట్ నుంచి ఆడుంటే ఇంకొక రేంజ్. లైక్ విన్నర్ రేస్ లో ఒక కమీడియన్ కప్పు కొట్టాడరా అని అనిపించుకోవాల్సిన క్యాండిడేట్ ఇప్పుడు టాప్ 3 కూడా కష్టమే అన్న పొజిషన్ కి వెళ్ళిపోయాడు ఈ రోజు ఇమాన్యువల్. సో ఫైనల్ గా ఇంకా రీతు గెలిచింది. రీతు అంటే అనుకుంటుంది అంటే ఇమాన్యువల్ కాదా అది ఇది అనేసి. అంటే డెమోన్ ఇక్కడ అట్లీస్ట్ క్లియర్ గా అన్నాడు అనమాట, అంటే ఇంకా ఇమ్మో అన్నకు కూడా సపోర్ట్ చేద్దాం అన్నట్లు.
ఫైనల్ గా బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంది. దీనికి ముందు బర్నీ గారు అన్నాడు, అంటే గేమ్ ఓకే కానీ ఒకవేళ రీతుతో పడి ఏదన్నా ఓడిపోయానంటే బాగోదు అన్నట్లు. బట్ ఫైనల్ గా అదే జరిగింది. నేను అన్నా కదా రీతు ఇంత బుర్ర వాడిందా అనేసి. సో టాస్క్ ఏంటి అంటే రింగ్ మాస్టర్ సంచాలక్గా సంజనా గారు, ఎందుకంటే ఇందాక సమన్యాయం చేశారు కదా, ఐ మీన్ సుమనన్న వర్సెస్ తనుజ టాస్క్ లో. సో ఇంకా అది కన్సిడర్ చేసుకొని సంజనా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే 3 ట్రయాంగిల్స్, 3 స్క్వయర్స్, 3 సర్కిల్స్ ఉంటాయి అనమాట. ఒక చెత్తలాగా మొత్తం పెట్టున్నారు. దాంట్లో ఉంటాయి ఆ సింబల్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేసి తెచ్చి 3 రోస్ లో పెట్టాలి. ఫస్ట్ రో ట్రయాంగిల్ రో అవ్వగానే ఒక రింగ్ తీసుకొని ఆ రింగ్ పోల్ కి వేయాలన్నమాట. అది పోల్ కి వేసిన తర్వాత నెక్స్ట్ రో కోసం వెళ్ళాలి. గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బర్నీ గారే 2 ట్రయాంగిల్స్ ఏదో పెట్టారు, మళ్ళీ అది కాదన్నారు, పెట్టేశారు, మళ్ళీ వెళ్ళి పెట్టేశారు. బట్ ట్రయాంగిల్స్ పెట్టేశారు, ఫస్టే రింగ్ వేసేసారు, మళ్ళీ సర్కిల్స్ పెట్టేశారు. రింగ్ దగ్గర ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. అంతలోపు రీతు సర్కిల్స్ పెట్టేసి రింగ్ వేసేసి మళ్ళీ స్క్వేర్స్ పెట్టేసి రింగ్ కూడా తెచ్చేసింది అనమాట. అక్కడ ఆయన సెకండ్ రింగ్ దగ్గరే చాలా టైం టేకింగ్ అయిపోయింది. ఇక్కడ రీతు మాస్టర్ మైండ్ వాడింది ఏంటి అంటే, ఫస్ట్ ఏదైతే ట్రయాంగిల్స్ కోసం వెతుకుతా ఉన్నారో అప్పుడు తను మిగతా దొరుకుతాయి కదా అవి దాచిపెట్టుకుంది. మరి అవి అలా దాచిపెట్టుకోవచ్చా లేదా అనేది మీరు కమెంట్ చేయండి. పక్క నుంచి ఇమాన్యుల్ ఒక పక్క డ్రమ్ లో పెట్టావు చూడు డెమాన్ పవన్, వీళ్ళు చెప్తూనే ఉన్నారనమాట. మరి అలా దాచుకోవచ్చా, అది స్ట్రాటజీనా లేకపోతే అలా చేయకూడదా అనేది మాత్రం కరెక్ట్ గా ఇంకా ఆడ సంచాలకే డిసైడ్ చేయాలి. బట్ ఫైనల్ గా అవన్నీ అవుట్ ఆఫ్ ద గేమ్. అది తన స్ట్రాటజీ. తను దాచిపెట్టుకుంది, ఈయన అదే దాచిపెట్టుకోలేకపోయారు. ప్లస్ ఆ రింగ్ లేట్ అవ్వడం వల్ల ఈయన గేమ్ పోయిందనమాట. ఇదంతా అయిపోయింది, బానే ఉంది. లాస్ట్ లో క్వశ్చన్ రైజ్ చేశారు తనుజ, అంటే ఏంటంటే అది ట్రయాంగిల్ కాదు అనేసి. ఇంకా బర్నీ గారేమో అవును ఇది పక్కా ట్రయాంగిల్ కాదు అని ట్రయాంగిల్ ని చూపించారు. బికాస్ మిగతా రెండు ఒకే సైజ్ లో ఒకే దీనిలాగా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. మరి బర్నీ గారు ఫస్ట్ పెట్టినప్పుడు మరి ట్రయాంగిల్స్ కూడా అవి కాదు అని అన్నారు, తీసేశారు, ఏవో 2 తీసేసి మళ్ళీ పెట్టారు. మరి ఇప్పుడు ఇంతకీ ఫైనల్ గా అది ట్రయాంగిలా కాదా? ఒకవేళ అది ట్రయాంగిల్ కాదు అంటే మళ్ళీ సంజన గారు ఫెయిల్డ్ సంచాలకనో లేకపోతే ఆవిడకి ఎఫెక్ట్ పడుతుంది. సో మీకు అది ట్రయాంగిల్ అనిపించిందా లేదా కమెంట్ చేయండి. నేను చూసిన వరకు అంటే 3 సైడ్స్ మనకి ఇలా ఉంటే అది ట్రయాంగిల్ అనే అంటారు. అండ్ ఇలా పజిల్స్ వైజ్ చూసుకుంటే, ఐ మీన్ ఇలాంటి టాస్కుల్లో ఏదైనా కానీ మరీ స్ట్రిక్ట్ గా లైక్ లైన్స్ ఈక్వల్ గా అలా ఏమి ఉండదు. కొంచెం అటు ఇటు ఉన్న 3, ఐ మీన్ ఏ యాంగిల్స్ ఇవి కరెక్ట్ గా ఉంటే దాన్ని ట్రయాంగిల్ అనే అంటారు. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో అలా ఇంకా బర్నీ గారు కూడా ఫైనలీ అవుట్ ఆఫ్ ద రేస్. నాకు తెలిసి ఇదంతా ఏంటంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ బాగా స్ట్రాటజీ ఆలోచించి ఆయన్ని టార్గెట్ చేసి బాగా గట్టిగా టార్గెట్ చేశారు. సో ఫైనల్ గా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఏంటి అంటే టికెట్ టు ఫినాలే రేస్ లో బర్నీ గారు కానీ రీతు వీళ్ళిద్దరికి కొంచెం బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఎలాగో కళ్యాణ్ టాప్ 5 లో ఉన్నాడు, ఇమాన్యుయల్ టాప్ 5 లో ఉన్నాడు, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా టాప్ 5కి వెళ్తారు. వీళ్ళకి ఏదైనా యూజ్ అయ్యి ఉండేది అది ఉంటే, బట్ ఇంకా బర్నీ గారు వెళ్ళిపోయారు. ఫైనల్ గా మిగిలింది ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ వాళ్ళిద్దరు ఛాలెంజ్ ఇసురుకోరు ఎండ్ వరకు కూడా. ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు ఇంకా 3 మెంబర్స్ టాస్క్ ఉండదు అనేసి. మరి వీళ్ళ ముగ్గురికి ఎలా టాస్క్ ఉండబోతుంది అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అండ్ నామినేషన్స్ లో ఉన్న 7 మెంబర్స్ లో ఇంకా డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళలో ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురే కంటిన్యూ అవుతున్నారు. మరి సుమనన్న గేమ్ లాడింత ప్రభంజనం సృష్టించినా కూడా ఓటింగ్స్ లో మరీ అంత చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏం లేవు. మరి ఫైనల్ గా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందో సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. Thank you for watching the video.